ఫ్రెండ్స్, నేను రోజు రామకృష్ణ తీర్థానికి వెళ్ళాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా దర్శనం అయింది. ప్రతి సంవత్సరం ఒకే రోజు మీకు ఓపెన్ చేస్తారు, ఒక రోజులోనే మీకు ఓపెన్ చేస్తారు. అది కూడా మాకు ఈరోజే ఫిబ్రవరి 1 ఓపెన్ చేసినాడు, పౌర్ణమి అని ఓపెన్ చేసినాడు. ఇంకా టైమింగ్ వచ్చి మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు మీకు ఓపెన్లో ఉంటుంది, మీ అంతా క్లోజ్లో ఉంటుంది. మీకు పాపనాశం పైన బ్రిడ్జ్ పైనే మీకు వాటర్ ఇస్తారు, మిల్క్ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. మీకు బిస్కెట్లతో సహా ఇస్తారు, మీకు ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఆర్టీసీ డిపో వాళ్ళు కూడా మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. చూడండి, ఒక్కసారి చూడండి. మీకు 75 అప్ అండ్ డౌను చూడండి. మీకు 20 బిలో 50 అబోవ్ ఉండేవాళ్ళు మాత్రం ఎక్కినారు. ఇక్కడి నుంచి మీకు ఉంటుంది, కానీ మెయిన్ ఇక్కడి నుంచి అయితే కాదు. కానీ పోయేటప్పుడు బాగుంటుంది. కొంచెం దూరంలో మీకు వాటర్ అయితే దొరుకుతుంది. మీకు కిట్ కూడా ఉంటాయి, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా ఉంటాయి. మీకేం ప్రాబ్లం అయితే ఉండదు. మీకు మెడికల్స్ ఉంటాయి, అందులో పోలీస్ వాళ్ళు ఉంటారు, ఆర్మీ వాళ్ళు కూడా ఉంటారు. మీకేం ప్రాబ్లం అయితే ఉండదు. మీకు దారి చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇలాంటి వాళ్ళు బ్లూ షర్ట్ వేసుకున్నారు చూడండి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్టేనారు వాళ్ళు ఇప్పుడైతే పోయేటప్పుడు అయితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంకా వీళ్ళు అటవీ శాఖ వాళ్ళు కూడా బోర్డు పెట్టారు చూడండి, నేను చదవండి. ఇంకోటి ఏమంటే పోలీసు వాళ్ళు ఈ ఫొటోస్ అన్నీ పెట్టాడు, అవంతా లోపల ఎంట్రీ లేదు చూడండి. కానీ పోయేట దారిలో కూడా మీకు ఫోటోషూట్ కూడా బాగుంది. కొంచెము చీకటైనా రాళ్ళు గుచ్చుకుంటాయి. కొంతమంది చెప్పులు వేసుకొని పోరు, మిగతా అంతా చెప్పులే వేసుకొని పోతారు. చూడండి మాకు ఫ్రెండ్స్, నేను సరిగ్గా చూడలేదు ఆ గుడి నేము, సారీ ఫ్రెండ్స్. చూసుంటే నేను చెప్పుంటాను ఆ గుడి నేము. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఆ గుడి. మాకు ఆ దేవుడి పేరు నాకు చూసేది మర్చిపోయినాను. చూడండి, వ్యూ అయితే బాగుంటుంది. పక్కన వ్యూ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫోటోషూట్ కూడా ఈ మార్గం ఉంది, బాగుంది ఫ్రెండ్స్. ఈ పక్క చూడండి, అందరూ ఫోటోలు తీసుకుంటా అన్నాడు. ఇంకోటి మీకు చెప్పాను కదా, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఈ మార్గం ఉంటుంది. 2-3 చోట్ల మాత్రమే ఉంటుంది, మళ్ళీ ఉండదు. మీకు ఇంకోటి ఏమంటే, మీకు పోయే దారిలో ఈ మార్గం బాగానే ఉంటాయి, కానీ లోయలో దిగేటప్పుడు మీకు 12 నించులు ఉంటాయి. ఆ 12 నించులు దిగాలి, పెట్టుకొని దిగాలి. చాలామంది ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, విజిలెన్స్ ఉంటారు, దేవస్థానం వాళ్ళు ఉంటారు, ఆర్మీ వాళ్ళు అందరూ ఉంటారు. మీకేం ప్రాబ్లం అయితే ఉండదు. కానీ 20,000 మంది పైన వచ్చినారు. కానీ మాకు 3 అవర్స్ ఆయన మాకు నిలబెట్టేసినాడు పైన. ఇంకా చాలామంది 5 గంటలకు వెళ్ళిపోయినారు, మార్నింగ్ వాళ్ళు 5కి వెళ్ళిపోయినారు. కాబట్టి ఇంకా వాళ్ళు రావాలి కాబట్టి చూడండి, ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. చూడండి, వాళ్ళు రావాలి కాబట్టి అందుకే మమ్మల్ని నిలబెట్టేసినాడు. చూడండి, రాళ్ళు, మీ కొండ రాళ్ళు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, కానీ దిగాల, ఎట్టయినా దిగేసి స్వామివారి దర్శనం కోసము ఎట్టయినా దిగాలని నేను వెళ్ళాను. రాళ్ళు ఉంటాయి, మట్టి కూడా ఉంటుంది, కానీ దారాలు మీకు కట్లు ఉంటాయి, కట్లు కడతారు, మళ్ళీ దారాలు కూడా ఉంటాయి. దానికి సపోర్ట్గా మీరు పోవాలి ఫ్రెండ్స్, పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాలి స్వామి దగ్గరికి, రామకృష్ణ తీర్థానికి. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది వెళ్తున్నాడో చూడండి. ఇక్కడే మాకు 3 అవర్స్ పెట్టేసినాడు. మీకు చెప్పాను కదా 3 అవర్స్ అని. ఇక్కడే చాలామంది నిలబెట్టేసినాడు. వాళ్ళు వస్తున్నాడని, మార్నింగ్ వెళ్ళిన వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు స్వామి వాళ్ళు వెళ్ళారు పూజకి. వాళ్ళు పూజ అయిపోయి వచ్చేసి తర్వాత వాళ్ళు వచ్చే మెల్లమెల్లిగా మమ్మల్ని పంపించినాడు. 3 అవర్స్ అయింది, మేము 7కి వచ్చినాము, మాకు 11కి పంపించినాడు ఫ్రెండ్స్. చూడండి, ఎంతమంది వచ్చినారు స్వామివారి దర్శనానికి. చూడండి, ఈ మార్గం దిగాలి, ఆ పక్క నిలుచుకున్నాడు చూడండి, ఆడ నిలబెట్టేసాడు. ఇప్పుడు మెల్లిగా దింపుతున్నాడు, మెల్లిగా వదిలినాడు, మెల్లిగా దిగుతున్నాము. చూడండి, ఈ మార్గం కట్టెలతో కట్టేసినాడు, దానికి సపోర్ట్గా దిగాలి. దాన్ని మీకు ఆ పక్క కూడా ఉన్నారు చూడండి, ఎక్కిస్తున్నాడు చూడండి పైకి భక్తుల్ని. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగైంది ఫ్రెండ్స్ దర్శనం.
మళ్ళీ నెక్స్ట్ మంత్ 3వ తేదీ కుమార్ ద్వారా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు చూపించాను కదా, మీకు పాపనివాసం పైన ఎక్కినారంటే ఇంకొంచెం పైకి వెళ్ళినారంటే ఇంకో దారి ఉంటుంది. మీకు రామకృష్ణ తీర్థం ఈ సైడ్ లెఫ్ట్ సైడ్, రామ్ కుమార్ ద్వారా మీకు రైట్ సైడ్ ఉంటుంది. అదే ఓపెన్ అవుతుంది చూడండి. లోయి మీకు చూపించాను కదా, చూడండి ఫ్రెండ్స్. మీకు నిచ్చెనలు కూడా ఉన్నాయి, చూసినారు కదా ఫ్రెండ్స్. ఈ మార్గం మీకు ఎక్కాలి ఫ్రెండ్స్ పోయేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది, చూడండి ఫ్రెండ్స్. ఇది బాహుబలి కొండ మార్గం ఉంది ఫ్రెండ్స్. ఇది అందరూ బాహుబలి కొండ అంటున్నారు ఫ్రెండ్స్ చాలామంది అక్కడ. నాకైతే ఈ వ్యూ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. అందరూ కొంతమంది అయితే ఫోటోలు అయితే తీసుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఆ పక్క ఎక్కుతున్నాడు, మేము ఈ పక్క నిలుచుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, దిగుతాను. నిచ్చెన ఉన్నాయి ఫ్రెండ్స్, దిగుతాను చూడండి. నిచ్చెనతో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నిచ్చెనలు ఈ మార్గం 12 నిచ్చెనలు ఉంటాయి, జాగ్రత్తగా దిగాలి ఫ్రెండ్స్. 12 ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వస్తున్నారు స్వామివారి దర్శనానికి. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు. ఈ మార్గం మెల్లిగా స్వామివారిని దర్శించే కోసము జాగ్రత్తగా దిగుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఆ స్వామివారి దర్శనం కోసము ఎంతమంది ఎక్కడి నుంచో వస్తున్నారు ఫ్రెండ్స్. స్వామివారి దర్శనం కోసం ఎక్కడి నుంచో వస్తున్నారు. నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం నేను రావడము. మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, ఫస్ట్ టైం నేను రావడం. నాకు తెలియదు, లోకల్ అయినా కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను వచ్చాను. నెక్స్ట్ కుమార్ ద్వారా కూడా నేను వెళ్తున్నాను. 3వ తేదీ ఓపెన్ అవుతుంది. చూడండి ఆ పక్కంతా స్వామివారిని దర్శనం చేసుకొని రెస్ట్ తీసుకున్నారు. 6 నెలలో స్నానాలు చేసి మునిగేసి అందరూ స్వామివారిని దర్శనం చేసుకొని రెస్ట్ తీసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ పక్క దిగుతా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్ చాలామంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మళ్ళా రావాలనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఈ దర్శనానికి. దాని ఫ్రెండ్స్ స్వామివారు ఇక్కడ చాలామంది మునగుతా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి చాలామంది మునగుతా ఉన్నాడు. దాన్ని ఎంతమంది మునగుతారో తెలుసా ఫ్రెండ్స్. ఇక్కడ ఆ పక్క చూడండి, ఈ పక్క చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మునిగితే పాపాలంతా పోతాయంట ఫ్రెండ్స్. మనం ఎప్పుడు చేసిన పాపాలు పోయిన జన్మలో కానీ ఎప్పుడు చేసిన పాపాలు ఇక్కడ మునిగితే పాపాలన్నీ పోతాయంట ఫ్రెండ్స్. దరిద్రాలు పాపాలన్నీ పోతాయంట ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక వీడియో తీసే మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం అటు పోయినారంటే రైట్ సైడ్ అటు లాస్ట్లో పోయినారంటే నీళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. అది తాగితే చల్లుకుంటే చాలా మంచిదంట ఫ్రెండ్స్, చాలా మంచిది. నేనైతే మునిగినాను, బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే స్వామివారు. ఓకే.